గుజరాత్లోని హంసల్పూర్లో సుజుకి మోటార్ ప్లాంట్ను ప్రారంభించిన ప్రధాని మోదీ. మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు ఈ విటారా మొదటి యూనిట్కు జెండా ఊపిన మోదీ. భారత్లో తయారయ్యే ఈ వాహనాలను 100 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు వెల్లడి. సుమారు 20 లక్షల రూపాయల ప్రారంభ ధరతో మార్కెట్లోకి రానున్న ఈ విటారా. అనంత్ అంబానీ వంటారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంపై వచ్చిన తీవ్ర ఆరోపణలు. విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు. జంతువుల అక్రమ రవాణా నిర్బంధంపై దర్యాప్తునకు ఆదేశం. సెప్టెంబర్ 12లోగా నివేదిక సమర్పించాలని సుప్రీం గడువు. దర్యాప్తు కేవలం వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు మాత్రమేనన్న సుప్రీంకోర్టు. భారత్కు సొంత ఐరన్ డోమ్ సుదర్శన్ చక్ర రక్షణ 2035 కల్లా సిద్ధమన్న సిడిఎస్ అనిల్ చౌహాన్. సుదర్శన్ చక్ర రక్షణ కవచంగాను దాడి చేసే ఆయుధంగాను పనిచేస్తుందని వెల్లడి. యుద్ధ తంత్రంలో సాంకేతికత పాత్రపై త్రివిధ దళాల చర్చ. దేశంలోని పలు హైకోర్టులు తీర్పులు వెలువరించడంలో తీవ్ర జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం. న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని వ్యాఖ్య. 3 నెలల్లో తీర్పు ఇవ్వకపోతే సీజే దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశం. అప్పటికీ ఆలస్యమైతే కేసును మరో బెంచ్కు బదిలీ చేయాలని సూచన. బీజేపీ ఎంపీల గెలుపుపై దొంగ ఓట్ల ఆరోపణలను ఖండించిన బండి సంజయ్. 6 గ్యారంటీల హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్న. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని బండి సంజయ్ సవాల్. కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్. సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. తనపై కక్ష కట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు. టీడీఆర్ బాండ్ల ద్వారా భారీగా దోచుకోవాలని ప్రణాళిక వేశారని భూమన ఆరోపణ. తాను ₹1 అవినీతికి పాల్పడినట్టు నిరూపించిన ఎలాంటి శిక్షకైనా సిద్ధమని సవాల్. దివ్యాంగుల పెన్షన్ల రీవెరిఫికేషన్ పేరుతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులను వేధిస్తుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ. అర్హులైన దివ్యాంగుల పింఛన్లను సైతం తొలగించి వారి పొట్ట కొట్టాలని చూడడం దారుణమని ఆవేదన. అనర్హుల జాబితాను మరోసారి పరిశీలించాలని ప్రభుత్వానికి డిమాండ్. గృహ బీమా రంగంలోకి అడుగుపెట్టిన ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే. కేవలం ₹181 నుంచే వార్షిక ప్రీమియం ప్రారంభం. 10 లక్షల రూపాయల నుంచి 12.5 కోట్ల రూపాయల వరకు బీమా హామీ. ఫోన్పే యాప్ ద్వారా ఎటువంటి పత్రాలు లేకుండా పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిమిషాల వ్యవధిలోని ఈ పాలసీని పొందవచ్చని సీఈఓ విశాల్ గుప్తా వెల్లడి. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ వ్యాన్పిక్కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో వ్యాన్పిక్ ప్రాజెక్ట్ పేరు కూడా ఉంది. దీనిపై వ్యాన్పిక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. సిబిఐ ఛార్జ్షీట్ నుంచి తమ ప్రాజెక్టు పేరును తొలగించాలని పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ను విచారించిన హైకోర్టు వ్యాన్పిక్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ పిటిషన్ను కొట్టివేసింది. తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై కీలక పరిణామం. ఈ అంశంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 30వ తారీఖు నుంచి 5 రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనుంది. అసెంబ్లీలో నివేదికపై చర్చ జరిపిన తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకి స్పష్టం చేసింది.